ఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెలికితీసి అధికారుల, నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంలో విలేకరులు ఎల్లప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఏ ఆపదలో ఉన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులు స్పందించి వారికి తగిన సహకారం అందించడంలో ముందుండడం ఎంతో సంతోషకరమన్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సొంత ఇంటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించడం జరిగిందని, ముఖ్యమంత్రి సహకారంతో కొద్ది రోజుల్లోనే అర్హులైన ప్రతి జర్నలిస్టు సోదరులకు సొంత ఇంటి కల నెరవేరుతుందని బడేటి చంటి హామీ ఇచ్చారు. మీడియా జిల్లా కార్యాలయం ఏర్పాటుకు తాను సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, రాజ్యాంగంలో 4వ స్తంభంగా పిలిచే మీడియా నేడు ముక్కలైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పెంటా నారాయణ, ఎం కిరణ్ ఏకగ్రీవంగా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. పి సుమన్, డి సత్యనారాయణను ఉపాధ్యక్షులుగా, డి దాస్ను కోశాధికారిగా, భాషాను సహాయ కార్యదర్శిగా మరో 9 మంది ఈసీ సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు.